అదా అది కొబ్బరికాయతోటి ఏదేది పొడి చేసేది గిన్నె కూడా బాగుందా? ఏది సరిగ్గా చూపించండి, నాకేం కనిపించట్లేదు. మీరు అక్కడ మూలెట్టి మొన్న ఎక్కడికో వెళ్ళావు కదా కాలక్షేపం లేక చేశానమాట. బాగుంది. బాగుందా? ఇంకోటి చేస్తే ఇంకా నీట్గా వస్తుంది. ఓకే ఫస్ట్ది కదా. సరే కానీ అన్నం వండిస్తామా. ఏంటిది పట్టుకోండి, చేయనా? పట్టుకోండి చెప్తాను. అన్నం కూడా పట్టుకొస్తాను. పట్టు, ఆకలి వేస్తుంది. కొంచెం తినేస్తానమ్మా. కొంచెం తినేసి రెస్ట్ తీసుకుంటే మళ్ళీ సాయంకాలం తినేయండి. పని ఉంది, నేను బయటికి వెళ్ళాలి. బాగు చేయాలి. పచ్చడి చేస్తుంది కాబోసు కొత్తిమీర. బాబోయ్ దీనికి అన్నీ వచ్చేస్తున్నాయి. పట్టుకోండి. ఇదేంటి ఉత్తన్నం పెట్టకూడదే? అందుకే కదా ఆకు ఇచ్చాను. ఏమిటి ఆకేంటి? అవును, మీరు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏం చెప్పారు మీకు డాక్టర్ గారు? కూరలు తినండి అమ్మా, బ్లడ్ తక్కువగా ఉంది మీకు అన్నారు కదా. విగ్రహాన్ని ఎంత ఉన్నాను అనుకుంటున్నారు అందరూ. శరీరంలో ఏ రక్తం లేదుట. అదే తినేయండి. అన్నపూర్ణాదేవి చీకటి గదిలో కుత్తినే వెళ్ళలేనంటుందిటే. సాయం ఉండాలి, ఏదోటి వెయ్యివే. అదిగో మరి ఆకుకూర తెచ్చాను కదా. ఆకుకూర తిండి పెట్టే, నీకన్నా బుర్రపోయిందా? అదేంటి బుర్రపోవడం ఏంటండి? డాక్టర్ గారు చెప్పారా మీకు? కొత్తిమీర కూడా ఆకుకూరే కదా. పచ్చి కూరలు తినమనలేదు, వండుకుని తినమన్నారు. నువ్వు అంతకీ మీకేం ఉండేవు ఇంట్లో? నీకు వాడికి ఈయనకిను. మీరు అత్తయ్య గారు, మీరు మీ ఆరోగ్యమే జాగ్రత్తగా చూసుకోవాలి. అందుకే కదా నేను మీ ఆరోగ్యం దృష్టిలో పెట్టుకునే కదా మీకు ఆకుకూర ఇచ్చాను. ఎంత కష్టపడి తెచ్చేవే ఫ్రిడ్జ్లోంచి. ఇంతకీ ఏముండవు? మీ ముగ్గురికి ఏం వండుకున్నారు? పన్నీర్ కూర వండాను అత్తయ్య. పన్నీర్ కూర వండుకున్నారా? పొలి కొంచెం అంత పాలకూర పడేస్తే నేను కూడా తిందును కదా. పాలకూర లేదు అత్తయ్య గారు, రేపు తెస్తారు. అందుకే మీకు ఈ ఆకుకూర ఇచ్చాను. నేను తెల్లానమ్మా ఇలాగా. నాకు రక్తం లేకపోయినా నష్టం లేదు. కానీ అత్తయ్య గారు, మీ ఆరోగ్యమే మా మహాభాగ్యం. నేను చెప్తే మీరు అర్థం చేసుకోవట్లేదు. ఏమే నిన్ను వంట వండమన్నందుకు పోనీ కొత్తిమీర కదా పచ్చడో శనగపిండి కూరో ఏదోటి చేయవలసింది కదే. అత్తయ్య గారు, మీరు నాకు నేర్పారా కొత్తిమీరతో కూర వండడం ఏమన్నాను? నీకు అలా వస్తే అలా తగలేవలసింది కదా. నాకు రాదు కదా. చెప్పు. మాయగారేమో ఆకుకూర తేలేదు. ఇప్పుడు ఏం చెయ్యమంటావు? తినేయండి అలాగే. ఈ ముద్దలో కొత్తిమీర నుంచి తినేనా? ఏ కర్మ చేసుకున్నాను రా అన్నీ ఉండి. వద్దులేండి, మళ్ళీ ఎందుకు తిట్టుకుంటారు నన్ను ఊరికే. మన ఆరోగ్యం గురించి, నీ ఆరోగ్యం మహాభాగ్యం అని చెప్తున్నావు కదా. నా ఆరోగ్యం నీ చేతుల్లో చచ్చిపోయింది. నాకు అత్తనం పోయింది కదా. ఏం చచ్చిపోలేదు. ఎప్పుడైతే నువ్వు వచ్చావో అప్పుడే నాకు అత్తనం పోయింది కదమ్మా. అయ్యి బాబోయ్, నన్ను ఎంత దుర్మార్గురాన్ని చేసేస్తున్నారు అత్తయ్య గారు. మీ ఆరోగ్యం గురించి నేను చెప్పినా కూడా అలాగా. నాకు చాలా బాధగా ఉంది అత్తయ్య గారు.